వర్తమాన వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ భాష. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని రాజ్ భవన్ నుంచి హార్డ్ డిస్కులు చోరీ. త్రివర్ణ యాత్రలో వర్గాల మధ్య ఘర్షణ జరగలేదన్న ఖమ్మం కమిషనర్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. తెలంగాణ మంత్రి. హైదరాబాద్ రాజ్ భవన్లో హార్డ్ డిస్కులు చోరీకి గురైన ఘటన మంగళవారం మే 20న వెలుగులోకి వచ్చింది. రాజ్ భవన్లోని సుదర్శన్ భవన్ నుంచి 4 హార్డ్ డిస్కులు చోరీకి గురయ్యాయి. రాజ్ భవన్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ఏసీపీ ఎస్ మోహన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మే 10న రాజ్ భవన్కు చెందిన ఓ మహిళా ఉద్యోగి తన సహోద్యోగి శ్రీనివాస్ తనపై మార్క్ చేసిన చిత్రాలు పంపించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో రాజ్ భవన్ ఐటీ విభాగంలో పనిచేస్తున్న 45 ఏళ్ల శ్రీనివాస్ అనే ఆ మార్ఫింగ్ చిత్రాల వెనుక ఉన్న వ్యక్తిగా గుర్తించారు. వెంటనే అతడిని సస్పెండ్ చేశారు. అయితే మే 14న శ్రీనివాస్ రాజ్భవన్ ప్రాంగణంలోకి ప్రవేశించి ఆ హార్డ్ డిస్కులను అపహరించాడు. ఐటీ మేనేజర్ చేసిన తాజా ఫిర్యాదు ఆధారంగా శ్రీనివాస్పై మరో కేసు నమోదు చేయడంతో పాటు హార్డ్ డిస్కులను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. హార్డ్ డిస్కులలో గోప్యమైన సమాచారం ఉందనే ప్రచారాన్ని ఏసీపీ మోహన్ కుమార్ ఖండించారు. ఒక వీడియోలో త్రివర్ణ యాత్రలో పాల్గొన్న భారత జాతీయ పార్టీ బీజేపీ నేతపై దాడి జరిగిందని పేర్కొనబడింది. ఈ యాత్రను ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని నిర్వహించారు. అయితే ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సోమవారం మే 19న త్రివర్ణ యాత్ర సందర్భంగా 2 వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని వస్తున్న ఆరోపణలను ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న వీడియోలపై ప్రజలు నమ్మకూడదని ఆయన కోరారు. ఈరోజు నగరంలో జరిగిన త్రివర్ణ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నట్టు కొంతమంది కావాలనే రూమర్లు, ఊహాగానాలు వ్యాప్తి చేస్తుండడం గమనించాల్సిన విషయం. దయచేసి అలాంటి వాటిని నమ్మకండి అని కమిషనర్ తన ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలో త్రివర్ణ యాత్ర సందర్భంగా 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొంటూ వచ్చిన వైరల్ వీడియోల నేపథ్యంలో కమిషనర్ ఈ ప్రకటన చేశారు. ఆ వీడియోల్లో త్రివర్ణ యాత్రలో పాల్గొన్న బీజేపీ నేతపై దాడి జరిగినట్టు పేర్కొనబడింది. భారతీయ జనతా పార్టీ బీజేపీ మే 13 మంగళవారం నుండి దేశవ్యాప్తంగా 10 రోజుల పాటు త్రివర్ణ యాత్ర ప్రారంభించింది. దీని ఉద్దేశం భారత సాయుధ దళాల ధైర్య సాహసాలను గౌరవించడమే కాకుండా ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రజలకు తెలియజేయడమే. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద 20,104 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇందిరమ్మ ఇళ్లకు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 5,140 ఇళ్లకు బేస్మెంట్లు, 300 ఇళ్లకు గోడలు, మరో 10 ఇళ్లకు స్లాబ్లు వేశారని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతి సోమవారం ఎటువంటి ఆలస్యం లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులను క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బేస్మెంట్లు పూర్తి అయిన 1,383 ఇళ్లకు, గోడలు పూర్తయిన 224 ఇళ్లకు ప్రభుత్వం నిన్న 16.07 కోట్ల విడుదల చేసింది. మొత్తం 5,364 మంది లబ్ధిదారులకు 53.64 కోట్లు చెల్లించారు అని ఆయన చెప్పారు. ఈ పథకం కింద డబ్బును 4 విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామని, మధ్యవర్తుల ప్రమేయానికి తావు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రతి సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా లబ్ధిదారుల చెల్లింపులపై అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించనున్నారు. బేస్మెంట్ పూర్తయిన తర్వాత 1,00,000, గోడలు నిర్మించిన తర్వాత 1,25,000, స్లాబ్ వేసిన తర్వాత 1,75,000, ఇల్లు పూర్తిగా ప్రారంభించిన తర్వాత మిగిలిన ₹1,00,000 విడుదల చేస్తామని ఆయన వివరించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ధన్యవాదాలు.